జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు ధనుస్సు రాశిలో ఉన్నారు. దాని మూలంగా ముఖ్యంగా లవర్స్కి ఇగో ఫీలింగ్స్ లాంటివి ఎక్కువయ్యి బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 6వ స్థానంలో శుక్రుడు ఉన్నారు. దాని మూలంగా ఆడవాళ్ళతో మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. ఆడవాళ్ళ మూలంగా చాలా ఆనందంగా ఉంటారు. ఆడవాళ్ళ మూలంగా మీకు బిజినెస్లో ఒక మంచి కాంట్రాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. సప్తమంలో శని ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. 12వ స్థానంలో కుజుడు నీచబడి ఉన్నాడు. కర్కాటక రాశిలో వక్రించి ఉన్నారు. ఖర్చు పరంగా మాత్రం విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బుధుడు చాలా మంచి చేయబోతున్నారు. మీకు ముఖ్యంగా బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. బిజినెస్లో ఎక్స్పాన్షన్ అంటూ చేయగలుగుతారు. చాలా ఆనందంగా ఉంటారు. అష్టమంలో రాహు ఉన్నారు. రాహు అష్టమంలో ఉన్నప్పుడు కోర్టు కేసులు అనేవి మీకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. గురువు దశమ స్థానంలో వక్రించి ఉన్నారు. అవార్డ్స్ రివార్డ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కెరియర్ పరంగా మాత్రం, హెల్త్ పరంగా మాత్రం బీపీకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.